గుండె నిండా గుడిగంటలు జూన్ 24th ఎపిసోడ్. ఫంక్షన్లో రోహిణి కొడుకు ఎంట్రీ, ప్రమాదంలో బాలు కళ్యాణి. బాలు మీనాకు మాటిచ్చాడు ఫంక్షన్లో గొడవ చేయను అని. సుగుణమ్మ మరోవైపు రోహిణికి డబ్బు సాయం చేస్తానండి. ఈ క్రమంలోనే శృతి రోహిణి పుస్తెలతాడు వేసే కార్యక్రమం కీలకంగా మారింది. నిజానికి నీటి కథనం చూస్తే రోహిణి బాలు ఇద్దరూ ప్రమాదంలోనే పడబోతున్నారని అర్థమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక ప్రభావతికి శోభన్ కండిషన్ పెట్టడంతో ఆ విషయం సత్య మీనాల ముందు చెప్తుంది. ఫంక్షన్కి బాలుగాడు రావడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అప్పుడు బాలు వచ్చి ఏంటి సంగతి అనడంతో మీనా ఆ విషయం బాలుకి చెప్తుంది. ఇక సత్యం కోపంగా బాలు రాకపోతే నేను రాను అనడం, ఆ తర్వాత మీనా నా భర్త రాకపోతే నేను అనడంతో ప్రభావతి తల పట్టుకుంటుంది. అయితే శృతి వచ్చి రవితో పాటు తీర్పు తీరుస్తుంది. అసలు బాలు మీనా రాకపోతే ఫంక్షనే జరగదు అని శృతి తెగేసి చెప్పడంతో ప్రభావతి శోభనకు కాల్ చేసి జరిగింది చెప్పి బాలుని ఆపడం కష్టమని చెప్తుంది. పర్వాలేదు అంటుంది శోభన. ఇక పక్కనే ఉన్న భర్తతో మిమ్మల్ని ఆ బాలుగాడు కొట్టడం నేను ఇంకా మర్చిపోలేదు. వాడు ఫంక్షన్కి రావాలన్నదే నా ప్లాన్. వాడు రావాలి, పెద్ద గొడవ జరగాలి అని అర్థం వచ్చేలా భర్తతో చెప్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. వాడి వల్ల కానీ ఫంక్షన్లో గొడవ అయితే నేను ఊరుకోను, భద్రకాలిని అయిపోతాను అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో మీనా బాలు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త ఫంక్షన్లో మాట్లాడకుండా ఉంటే మంచిది అని రిక్వెస్ట్ చేస్తుంది. మొదట నేను ఖచ్చితంగా గొడవ చేస్తాను అంటాడు బాలు కోపంగా. అలా చేస్తే మామయ్య గారు పరువు పోతుంది, ఆయన బాధపడతారు అంటుంది మీనా. దాంతో బాలు సరే అయితే గొడవ చేయను, వాళ్ళు నన్ను రెచ్చగొట్టినా ఏమనను అంటాడు. థ్యాంక్స్ అంటుంది మీనా. అయితే బాలు చివర్లో ఒక మాట అంటాడు, నిన్ను మా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోను అంటాడు. బాలు వీక్నెస్ తెలిసిన శోభన సురేంద్రలు అదే పని చేస్తారు. అప్పుడు బాలు ప్రమాదంలో పడడం పక్కా. ఇక మరోవైపు శృతితో పాటు రోహిణి కళ్యాణ్కి కూడా పుస్తెలతాడు మార్చేందుకు ప్రభావతి ఫిక్స్ అయిపోవడం, మీ నాన్న రావాల్సిందే అని తెగేసి చెప్పడం మనకు తెలిసింది. అయితే పుస్తెలతాడు చేయించుకోవాల్సిన బాధ్యత రోహిణిదే కాబట్టి డబ్బు సాయం చేయమని విద్యను అడుగుతుంది రోహిణి. విద్య లేవు అనడంతో తల్లికి కాల్ చేస్తుంది. దాంతో తల్లి సుగుణమ్మ ఇంట్లో ఒక బంగారు నగ ఉంది, దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇస్తాను అంటుంది. అందుకు రోహిణి సరే అంటుంది. అయితే సుగుణమ్మ ఖచ్చితంగా వెంట చింటుని తీసుకొని వస్తుంది. వచ్చిన ప్రతిసారి మీనాకో బాలుకో వాళ్ళు తారసపడటం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే చింటూ సుగుణమ్మలను మీనా బాలులు కారణంగా ఖచ్చితంగా ఫంక్షన్కి ఎంట్రీ ఇస్తారు. అప్పుడు రోహిణి కూడా ప్రమాదంలో పడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.